మహాప్రస్థానంలోని మహాకవి శ్రీశ్రీ గారు రాసిన 3 పంక్తులను తీసుకొని ఆ స్థాయిలోనే రాసిన రచయిత సుద్దాల అశోక్ తేజ గారు అద్భుతంగా స్వరపరిచారు. మణిశర్మ గారు ఆ పాటకు ప్రాణం పోసిన బాలుగారు చివరిగా ఆ పంక్తుల మీద మమకారంతో పాటను రాయించుకున్న మెగాస్టార్ గుర్తుకు రాక తప్పదు. అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని అందుకున్న శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు తెలుగు జాతి గర్వించే గొంతు, బాలుగారు పాడడం వల్లనే తనకి అవార్డు వచ్చింది అని చెప్పుకున్నారు. అది ఆయన సంస్కారాన్ని చాటే అక్షర సత్యం. ఆ పాటను ఎప్పుడైనా పాడగలిగితే బాలుగారు ఒక్కరే పాడాలి. అందుకే ఇప్పుడు ఆ పాటని మీ ముందు పాడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మీ అందరికీ నేను ఒక్కడే కాదు, వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మీరు కూడా ఉన్నారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. అగ్నినేత్రమహోగ్రజ్వాల దాచినావో రుద్రుడా, అగ్నిశిఖలను గుండెలోన అణచినావో సూర్యుడా, అరశ్వథమును చేతబూనిన పరశురాముని అంశమా, హింస నడచగ ధ్వంస రచనను చేసిన ఆచార్యుడా, మన్యం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా. అక్రమాలను కాల రాసిన ఉక్కు పాదం నీదిరా, లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా, ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా, కనులు గప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా, సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా, లక్షలాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావురా. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను.
సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.